హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు సండే స్పెషల్ వ్లాగ్ తీస్తున్నాను. సో ఆఫ్టర్ 2 months కార్తీక మాసం తర్వాత మనకి సండే. అనాల్సినవన్నీ అంటారండి. సో దాని తర్వాత ఏమో ఒక రెసిపీ చూపించాడు యూట్యూబ్లో. ఆ తాత ఉన్నాడు కదా, విలేజ్ స్టైల్ రెసిపీస్ చేస్తాడు కదా, ఆ తాత దగ్గర యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఆ తాత ఛానల్లో చికెన్ కర్రీ ఒక 4-5 చూశాడు. ఏది బెస్ట్ అనిపించిందో ఆ వీడియో నాకు పెట్టాడు. ఇప్పుడు నేను దాని తగ్గట్టు ఇంటి కోసం చికెన్ రెసిపీ చేయాలి. నేను ఏమన్నా న్యాయమేనా? మళ్ళీ ఏమో ఒక భార్యని లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా న్యాయమేనా గాయస్ చెప్పండి. సరే, ఇవన్నీ జోక్స్ ఏ పార్ట్. ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ టైం ఆయన రెసిపీ ట్రై చేస్తున్నాను నేను. ఒకవేళ సక్సెస్ఫుల్గా వచ్చింది అని అంటే డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ చూసి. ఓకే, నేను అన్నీ రికార్డ్ చేస్తున్నా. నేను ఏది ఎడిటింగ్ చేయను, ఎట్లా ఉందో అట్లాగే న్యాచురల్గా పెడతాను. నువ్వేమన్నావు కూడా అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మేము చికెన్ తెచ్చుకున్నాము. సో చికెన్ ప్రిపేర్ చేయాలి. ½ kg చికెన్కి వచ్చేసి ఒక 3 ఆనియన్స్ కావాలి. 3 సరిపోయిద్ది, పెద్దవైతే 2 చాలు. సో ఇంకా అలాగే 2 టమాటోస్, ఇవి చాప్ చేసుకొని పెట్టుకుందాము. ఒక యాలక్కాయ, ఒక చెక్క, ఒక లవంగం, అంతే. ఎక్కువ వేయకూడదు, మనకి స్పైసీ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం మళ్ళీ కారం వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. సో అందుకని తక్కువ స్పైసీ. సో ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి, కొంచెం కలర్ చేంజింగ్ అయింది కదా. ఆనియన్స్ అయిందా లేదా? మా హస్బెండ్ చేస్తానన్నారు గాయస్. లాస్ట్ మినిట్కి నువ్వే చేయి, నేను సినిమా చూస్తాను మాస్ జాతర అని చెప్పి నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తున్నారు. సో ఇంకొంచెం వేగితే మనం టమాటోస్ యాడ్ చేసేసుకుందాం. అప్పుడు మనకి గ్రేవీ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది. సో మనకి కలర్ అయితే బాగా వచ్చింది. సో ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కాబట్టి టమాటాస్ వేస్తున్నాము. టమాటాస్ అనేవి కొంచెం మనకి మెత్తగా అయితే చాలు. సో ఇప్పుడు మనం 1 స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ కారం. వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు, స్పైసీగా తినేవాళ్ళు. సో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్, అలాగే ½ స్పూన్ పసుపు. సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తుంది.
సో మనం మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేద్దాం. అప్పుడు వాటర్ అయితే మనకి వచ్చేస్తుంది. సో గ్రేవీ అయితే బాగా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేయాలి. సో 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కరివేపాకు కూడా వేసాను నేను. సో ఇప్పుడు నేను కారం తక్కువ ఉందని చెప్పి నేను 2 స్పూన్స్ మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మసాలా అయితే ఏం యాడ్ చేయను. ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి. సో ఈ వాటర్ కూడా ఫుల్గా ఇనికిపోవాలి. మనకి ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం ఉడికితే సరిపోయిద్ది. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. బయట వర్షం పడుతుంది మాకు ఇక్కడ 2 రోజుల నుంచి. సో వేడి వేడిగా చికెన్ గ్రేవీ, వైట్ రైస్ వేడి వేడిగా తింటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. సో మనకి మ్యాక్సిమం చలికాలంలో వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ లైక్ చికెన్ పకోడా, ఆనియన్ పకోడా, బజ్జీలు, సమోసాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది ఫేవరెట్. నాకైతే పక్కన కాఫీ, వేడిగా కాఫీ, అది కూడా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. దాని పక్కన వేడి వేడిగా చికెన్ పకోడా, బా నెవర్ కాంబినేషన్ అండి. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఈ కాంబినేషను నాకు కింద మెసేజ్లో కామెంట్ చేయండి. లేదు ట్రై చేయలేదంటే ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, మనకి చూస్తున్నారా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే మ్యాక్సిమం. సో వాటర్ అయితే మొత్తం డ్రై అయిపోయింది. సో ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకు కూడా మంచి గ్రేవీ పట్టింది. సో చూడండి, ఇంకా అయిపోయినట్టే మనకి చికెన్ కర్రీ. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొత్తిమీర అలా గార్నిష్ చేస్తే బాగుంటుంది కొత్తిమీర. సో ఇంతేనండి, మనం స్టవ్ ఆఫ్ చేసినాక కొత్తిమీర యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం హీట్ ఉంటుంది కదా కొంచెం. అంతే, ఈ చికెన్ రెసిపీ చాలా సింపుల్. గుడ్ ఈవినింగ్ గాయ్స్. టైం అయితే ఇప్పుడు 5:40 అయ్యింది. సో మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము, పడుకున్నాము. సో చల్లగా ఉంది మార్నింగ్ నుంచి, మాకు పడుతూనే ఉంది వర్షం. సో బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం ఆగేటట్టే లేదు అసలుకి. సో బయట చూసారు కదా, వెదర్ చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ నేనైతే మార్నింగే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో చికెన్ పకోడాకి ఇప్పుడైతే మనం పకోడా వేయాలి. సో పక్కన కాఫీ, నెవర్ కాంబినేషన్. సో ఇదండి ఇవాల్టి సండే స్పెషల్ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా మీకు
ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కింద మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. సో ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.